ఓం నమో వెంకటేశాయ. తిరుమల వెంకటేశ్వర స్వామిని ముందు గడప దర్శనం చేసుకోవాలని ఉంది. కానీ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ముందు గడప దర్శన టికెట్ల కోసము రిజిస్ట్రేషన్ నేను చేస్తున్నాను. కానీ నేను సెలెక్ట్ అవ్వలేకపోతున్నాను. నేనేం తప్పు చేశాను? నన్ను వెంకటేశ్వర స్వామి పిలవలేదా? నాకు అదృష్టం లేదా? అయ్యో స్వామి, ఎన్ని కష్టాలు! ఇంకా ఎన్ని సంవత్సరాల పాటు నేను ఈ రిజిస్ట్రేషన్లు చేస్తూనే ఉండాలి? నన్ను పిలవవా వెంకటేశ్వర స్వామి? నాకెప్పుడు ఈ భాగ్యం కలుగుతుంది అని వందల మంది భక్తులు మనల్ని అడుగుతూ ఉంటారు. అక్క, మీ వీడియోలో మేము చూస్తున్నాము, మీరు చెప్పినట్టుగానే రిజిస్ట్రేషన్స్ చేస్తున్నాము, అయినా మేము సెలెక్ట్ అవ్వడం లేదు, మాకు మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా? టిప్స్ చెప్పండి, మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, సెలెక్ట్ అయ్యే అవకాశం కాస్త చెప్పండి అంటారు. సో సింపుల్గా ఒక మాట చెప్పనా? నేను చెప్తాను, మీరు చేస్తారు, కానీ అదృష్టం కూడా ఉండాలి కదా. అలాగే కేవలము ఒక నెలలో 8,600 మందికి మాత్రమే ముందు గడప దర్శనం చూసుకునే అవకాశం ఉంటుంది. మరి ఆ 8,600 మందికే అవకాశం వస్తుంది, కానీ 5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేస్తే 5 లక్షల మందికి రాదు కదండి. సో అయినా కూడా మనం వదులుతామా? స్వామివారి దర్శనం చేసుకునే అవకాశాన్ని ట్రై చేస్తానే ఉంటాం, పట్టు వదలని మార్కులాగా. సో ఈ నెల కూడా సెప్టెంబర్ నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20 ఉదయం 10 గంటల వరకు కూడా ఈ అవకాశం మీకు ఉంది. మీరేం చేయాలి? నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వాలి. ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు కనీసం 70% అవకాశం మీ చేతిలో ఉంటుంది. ఫస్ట్ పాయింట్, ఎవరైనా కూడా ఈ రిజిస్ట్రేషన్లో మీరు పాల్గొనవచ్చు. అంటే 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొనండి. జూన్ 18 ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు ఈ రిజిస్ట్రేషన్ వేసుకోవచ్చు. ఎలా వేసుకోవాలి, ఏం టిప్స్ ఫాలో అవ్వాలో మీకు చెప్తా, లైవ్లో చూపిస్తా. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏమిటి, గతంలో ఈ సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన ఈ సేవా టికెట్లో మీరు సెలెక్ట్ అయ్యి దర్శనం చేసుకొని ఉంటే కనీసం 180 రోజుల గ్యాప్ ఉంటేనే తిరిగి 2సారి ఈ సేవలో మీరు మళ్ళీ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అనగా మీరు ఏ రోజు సేవ చేసుకున్నారో, అంటే సేవ చూసి స్వామివారం చేసుకున్నారో ఆ రోజు నుంచి 180 రోజుల లోపల మీరు ఆన్లైన్లో సెలెక్ట్ అయినా, ఆఫ్లైన్లో సిఓ ఆఫీసర్ సెలెక్ట్ అయినా కూడా మీరు ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొనలేరు. ఇది చాలా ఇంపార్టెంట్, దయచేసి తెలుసుకోండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలి, దీని ద్వారా మీకు అవకాశాలు ఎలా పెరుగుతాయో లైవ్లో మీకు చూపిస్తాను. జూన్ 18వ తారీఖున నేను చెప్పినట్టుగా మీరు ఇలా చేయాలా. జూన్ 18వ తారీఖున ఉదయం 10 గంటలకు మీరు ఇలా వెబ్సైట్లో లేదా మొబైల్ యాప్, మీ ఇష్టం, మొబైల్ యాప్లో అయినా చేయండి, ఇట్లా అయినా చేయండి, ttdevastanam.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన, క్లిక్ హియర్ అని. ఇప్పుడు అవ్వదండి. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, ఇది 18వ తారీఖున ఉదయం 10 గంటలకు అవుతుంది. మీకు ముందుగా రికార్డింగ్ చేసి నేను చూపిస్తున్నా, ఇక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు స్క్రీన్ ఎలా ఉంటుందో నేను లైవ్లో మీకు చూపిస్తా. చూడండి, ఇలా ఉంటుంది. మీకు ఇట్లా కాస్త వాచ్ టైం అనేది వస్తుంది, కొంతమందికి వస్తుంది. 1 గంట తర్వాత ట్రై చేస్తే ఇది కూడా మీకు రాదు. సో ఈ వాచ్ టైం అయ్యే లోపల మీకు ఒక విషయం చెప్తా. ముందు గడప దర్శన టికెట్లు ఎవరైనా కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. అదృష్టం ఉంటేనే ఇది వస్తుంది. ఇది మెయిన్ బేసిక్ పాయింట్, అందరికీ రాదు. ఓకేనా? సో మీకు ఇంకొక విషయం చెప్తాను. అసలు ఈ సేవల్లో మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎవరు చేసుకుంటే ఈజీగా అవుతుందో చెప్తా. సో ముందుగా మీరు ఏం చేస్తారు, ఇగోండి చూడండి, సేవ ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ అని ఉంది కదా, ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్స్ దగ్గర మీరు క్లిక్ చేస్తే మీకు బాక్స్ ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, నేను చూపిస్తాను. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, అమౌంట్ ఇక్కడ మీరు పే చేయాల్సిన అవసరం లే. ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు అంటే ఫ్రీ అనమాట, ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు. ఓకేనా? సో మీరు ఇక్కడ చూడండి, కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అయిపోతుంది. మీరు ఇక్కడ జనరల్ డీటెయిల్స్ దగ్గర మీ ఈమెయిల్ ఐడి, మీ సిటీ, మీ స్టేటు, మీ కంట్రీ, పిన్ కోడ్ ఏది ఉంటే అది చేయండి. సో రిజిస్ట్రేషన్ అనేది మీరు ఒక్కరికైనా చేయొచ్చు, ఇద్దరికైనా చేయొచ్చు. కానీ మీకు తిరుమల కొండపైన సెప్టెంబర్ నెలలో రూములు కావాలి అంటే ఖచ్చితంగా ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసుకోండి. 2 వ్యక్తులకి టికెట్ ఉంటేనే తిరుమల కొండపైన మీకు రూమ్ వస్తుంది. సో నేను చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపించేసాను మొత్తం. మీ ఈమెయిల్ ఐడి, మీ సిటీ, స్టేటు, అలాగే పిలిగ్రిమ్ డీటెయిల్స్ దగ్గర మీ పేరు, మీ వయసు, మీ ఆధార్ నెంబరు అన్నీ ఎంటర్ చేయండి. తర్వాత ఓకే అని క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రతి చోట మీకు ప్రైజింగ్ అంతా కూడా ఉంది. చూడండి, తోమాల 220, అర్చన 220, అలాగే అష్టాదళ పాద పద్మారాధన
సుప్రభాతము 120 అనమాట. ఇక్కడే మీరు తెలుసుకోవాలా. సెలెక్ట్ ఆల్ సేవ అండ్ డేట్ ఉంది కదా, ఇక్కడ మీరు సెలెక్ట్ ఆల్ సేవ డేట్ సెలెక్ట్ చేయాలా. చాలామంది ఏం చేస్తారంటే, మేము సుప్రభాతం చూసేసాము, మేము ఇప్పుడు సుప్రభాతం మాకు అవసరం లేదు, మేము అష్టాదళ పాద పద్మారాధనే చూస్తాము, అర్చనానే చూస్తాము, తోమాలనే చూస్తారంటారు. అట్లా చేయొద్దు. అలా చేస్తే మీకు అవకాశం తగ్గిపోతుంది. ఎందుకు అంటే తోమాల అర్చన అనేది కేవలము ప్రతి మంగళవారము, బుధవారము, గురువారం మాత్రమే ఈ సేవ ఉంటుంది. అది కూడా రోజుకి 10 టికెట్లే ఉంటుంది. అలాగే అలా చూస్తే ఒక నెలకి 110 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. అష్టాదళ పాద పద్మారాధన కేవలము మంగళవారం మాత్రమే చేస్తారు, అది కూడా 10 టికెట్లే ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాలు మీరు తెలుసుకోండి. అలాగే ఈ నెల సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 23 వరకు కూడా బ్రహ్మోత్సవాలకు కూడా సెప్టెంబర్ కోటా రిలీజ్ చేస్తారు. కాబట్టి ఆ 10 రోజులు కూడా ఈ ముందు గడప దర్శన టికెట్లు ఉండవు. కాబట్టి ఛాన్సెస్ ఇంకా తగ్గిపోతాయి. దాదాపు ఒక 1000 టికెట్లు తగ్గిపోతాయి. కాబట్టి దయచేసి సెలెక్ట్ ఆల్ సేవా సర్వీసెస్ అని మీరు సెలెక్ట్ చేసి మీరు కింద కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఎందుకు అంటే సుప్రభాతం రోజుకి 260 మందికి అవకాశం ఉంటుంది. అదే తోమాల అర్చన అష్టాదళ పాద పద్మారాధన అనుకోండి, నేను చెప్పాను కదా, తోమాల అర్చన అయితే కేవలము వారంలో 30 మందికి అవకాశం ఉంటుంది. కాబట్టి అసలే బ్రహ్మోత్సవాల సమయము, అసలే మనకు 10 రోజులకి ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు మీకు పాల్గొనలేరు. కాబట్టి దయచేసి నేను చెప్పాలనుకుంటుంది సింపుల్గా ఒకటేనండి, అవకాశాలని మీరు పెంచుకోండి తప్ప తగ్గించుకోవద్దు. ఓకేనా? అన్ని రోజులు అన్ని డేట్లకు సెలెక్ట్ చేస్తే లైవ్లో వీడియో చూపించాను. గత నెల ఆగస్టులో నేను రిజిస్టర్ చేసినప్పుడు రికార్డ్ చేసిన వీడియో. మీరు ఇప్పుడు సెప్టెంబర్కి కాబట్టి మీకు క్యాలెండర్ ఆటోమేటిక్గా సెప్టెంబర్కి ఓపెన్ అవుతుంది. దయచేసి గతంలో సెలెక్ట్ అయిన వాళ్ళు 6 నెలలు గ్యాప్ తీసుకొని మళ్ళీ రిజిస్టర్ చేసుకున్నప్పుడు సెలెక్ట్ ఆల్ సేవ డేట్ సెలెక్ట్ చేయడం వల్ల మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా మీరు ఉత్తి సుప్రభాతమే సెలెక్ట్ చేయొద్దు, అన్నీ ట్రై చేయండి. అన్ని సేవలు సెలెక్ట్ అన్ని రోజులకి అన్ని డేట్లకు చేస్తే అవకాశం మీకు ఉంటుంది. ఇవన్నీ కూడా తక్కువే. రిజిస్ట్రేషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి సెప్టెంబర్ 20 12 గంటలకు మీకు డిప్ రిజల్ట్ ఇస్తారు వెబ్సైట్లో. అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా మెయిల్కి కూడా మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు 22వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు అమౌంట్ పే చేయండి. అప్పుడు టికెట్ కన్ఫర్మ్ అయినట్టు. రిజిస్ట్రేషన్ అనేది పూర్తిగా ఉచితం. ఓకేనా? ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్ నెంబర్తో చేయండి, ఇండియా వాళ్ళైతే మీరు ఆధార్ నెంబర్తో చేయండి. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఇది ఫ్రీ అనమాట. చాలా ఈజీ రిజిస్ట్రేషన్. నేను చూపించా కదా ఎలా చేయాలో. డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.